బూత్లో ఏ ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి ప్రతి అన్ని డీటెయిల్స్తో మేము పెడుతున్నాము అని చెప్పిన తర్వాత ఆ గంటకి ఎలక్షన్ కమిషన్ వచ్చేసి లేదు మేము కూడా పెడుతున్నాం అన్నారు. అంటే అప్పటిదాకా లేని డేటా ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇది మోటివ్ అట్రిబ్యూట్ చేయడానికి వీల్లేదా? అంటే వాళ్ళకి దురుద్దేశం ఉంది ఎలక్షన్ కమిషన్కి చెప్పడానికి మనకి ఆస్కారం లేదా? 17C కూడా అదే ఓట్లు లేని ఓట్లు కల్పించడం, యాడ్ చేయడము, ఉన్న ఓట్లను తీసేయడము, ఇవన్నీ కూడా చూస్తే మనకు ఏదో జరిగింది అంటే తీర్పుని మనం స్వాగతించాల్సింది, దాంట్లో డౌట్ లేదు. ఏదైనా లోటుపాట్లు ఉంటే ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, అవినీతి అయితే లేదు, అవినీతి అయితే అది క్రియేట్ చేసిందే కానివ్వండి. కానీ ఇంకా లీడర్షిప్లో కానీ లేకపోతే సంస్థాగతంగా ఇందాకన్నా చెప్పినట్టు ఏదైనా మనకి వాలంటీర్స్ కానీ లేకపోతే ఇంకా బేస్ ఏమైనా పోయిందా లేకపోతే ఏం జరిగింది అనేది అనాలిసిస్ జరుగుతుంటుంది. అది కానీ కంటికి ముందు క్లియర్గా కనిపిస్తున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది మనందరికి తెలిసిపోతుంది. అది మనము లేవనెత్తకుండా మనం ఏ చర్చ చేసినా వేస్ట్. ఇంకోటి, ఇప్పుడు ఇన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ 10 సంవత్సరాలు ఏ రోజు కూడా సైలెంట్గా ఢిల్లీ ప్రభుత్వం గెలిచింది కదా, దానికి ఇప్పుడు మనం ఒక గౌరవం ఇచ్చి పని చేయనియండి అని మోదీ గారు ఈ రోజు కన్న రోజే లేదు. రాగానే ఏసీబీని లాక్కున్నారు. డోర్ డెలివరీ, రేషన్ డోర్ డెలివరీ అది ఆపేసినారు. బస్సులో ఏ మార్షల్స్ ఉన్నారు అది ఆపేసినారు. ఈ 20,000 లీటర్స్ అయితే ఫ్రీగా వస్తున్నాయో అది ఫేక్ బిల్స్ ఇస్తూ వచ్చినారు. ఇవన్నీ రికార్డెడ్, నేను చెప్తున్న విషయం కాదు. ఇవన్నీ ఈ పని చేయనియట్లేదు. పైగా ఇది సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లేదు మీరు అన్ని అధికారాలు రాజ్యాంగబద్ధంగా మేము వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా తిరిగేయడానికి పార్లమెంట్లో ఢిల్లీ అమెండ్మెంట్ బిల్లు 2023 సంవత్సరంలో తేవడం జరిగింది. అదందరూ వ్యతిరేకించినారు. కానీ ఇక బీజేపీ సంకీర్ణ వాళ్ళకి బలం ఉంది కాబట్టి పార్లమెంట్లో పాస్ చేయడం అంటే దీని ఏంటి? మీరు ప్రజలు ఇచ్చిన తీర్పుకి విరుద్ధంగా ఒక నిరంకుశ భావనతోని ప్రజల తీర్పును కూడా వ్యతిరేకించి అంటే ఆ టైంలో ఈవెన్ ఆపు వ్యవహరించిన తీరు పట్ల కూడా పలు అంటే భద్రతకు సంబంధించినటువంటి అంశము వీటన్నింటికి అఫ్కోర్స్ సుప్రీంకోర్టు రాష్ట్రానికి ఉండాల్సినటువంటి హక్కులు ఇచ్చి తీరాల్సిందే అని అన్నారు. కాకపోతే వాళ్లకు కొన్ని విషయాల మీద డౌట్స్ రావడం, ఎక్కడో భద్రతకు సంబంధించినటువంటి ఇష్యూస్, ఆ రోజు ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ కూడా బేస్ చేసుకొని లా అండ్ ఆర్డర్ అవి జీరో. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో ఉంది? హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారి చేతిలో ఉంది. కంప్లీట్గా అక్కడ హత్యలు కానీ మానభంగాలు కానీ ఏ రకంగా ఈరోజు అదుపు లేకుండా పోతుంది. ఢిల్లీ రైట్స్ చూసినారు. అది ఎంత ఇప్పుడు కొంతమంది ముఖ్యంగా ఆఫీసర్స్ని రిక్రూట్ చేసుకోవడమో మళ్ళీ సస్పెండ్ అవ్వాలని తీసుకోవడమో ఇటువంటివి జరిగినప్పుడు ఆ టైంలో మేబీ అదే ఇష్యూ మెయిన్ అయి ఉంటుంది. మీరు గుర్తుందో లేదో హనుమంతరావు గారు, ముఖ్యంగా తీసుకునేటువంటి టీంలో తీసుకునేటువంటి ఆఫీసర్స్ వాళ్ళ విషయంలో సో ఎవరినైతే పక్కన పెట్టారో వాళ్ళకు సంబంధించి సపోర్టివ్ బిహేవియర్ అనేది ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక నేషనల్ పార్టీకి ఉన్న కన్వీనర్కే దిక్కులేదు. అక్కడ లేని లిక్కర్ స్కామ్ ని అట్రిబ్యూట్ చేసినారు. ఇక నార్మల్ గా ఒక అధికారులు ఎంత పనండి వాళ్ళ చేతుల్లో. అమర్నాథ్ గారు చెప్పాలి ఏంటి దాని ఇప్పుడు ఏవైతే మీ పైన వచ్చిన విమర్శలు ఉన్నాయో, ఈవెన్ ఏసీబీని తీసుకోవడం కావచ్చు, అంటే అసలు రాష్ట్రాన్ని ప్రశాంతంగా మీరు పనిచేసుకొని ఇవ్వలేదండి ఈ 10 ఏళ్ళు. అంటే ఇప్పుడు జ్యోత్స్న గారు ఆడలేక